నమస్కారం ప్రజలారా. హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏం చెప్పావురా? ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఇప్పుడే మా పాప స్కూల్ నుంచి వచ్చింది. మీకు ఇక్కడ చూపిస్తాను రండి. అంతకంటే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎక్కువ పర్సెంట్ డే టైమ్ బ్లాగ్సే చేస్తాను కదా, ఈవినింగ్ బ్లాగ్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చింది, ఇక గోల స్టార్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి చూడండి, క్యారేజ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ రెండు ఇక్కడే పడేసింది, లోపలికి పరిగెత్తింది. లోపల ఏం చేస్తున్నారో చేద్దాం. ఒరే ఒరే ఒరే, ఇదిగోండి డింపుల్ పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి గోల స్టార్ట్. మా బొడ్డోడేడి, మా ఆయన అయితే ఫుల్ వర్క్ లో బిజీ. ఇడుగో మా బొడ్డోడు, ఏం చేస్తున్నా? అబ్బు అబ్బు, ఎక్కడికి ఎక్కడికి రా, ఎక్కడికి? ఇట్రా అమ్మా, హాయ్ చెప్పవా? దా ఇట్రా. తమ్ముడు పిలుస్తున్నాడు, దా దా అని చెప్పు. దా. అట్లుంటది మనతోని. సరిపోయారు ఇద్దరును. పీకినావులే, చాలా ఆపు. క్వశ్చన్ అడుగుతా చెప్పు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ? వెరీ గుడ్. ఉడి ఉడి, ఏం చేస్తున్నావురా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ స్టేట్? ఏదో తేడాగా ఉందేంటి? సరే ఇట్రా. వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఉడి ఉడి ఉడి, ఏం చేస్తున్నావురా? ఈడదే పని, స్టూల్ వేసుకోవడం, ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం. అరే ఏంట్రా ఇది? నుంచి రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయమని చెప్తాను. అబ్బే అది తప్ప అన్నీ చేస్తుంది. ఇప్పుడే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని బిస్కెట్లు తింటుంది. ఈడు చూడండి, ఈడు తింటాం తక్కువ, పారిపోయడం ఎక్కువ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంది నీ గోల? ఇదిగో ఇటు. అమ్మా అమ్మా, ఓకే, నో యూస్. వాడు విండండి. ఇదిగో అండి గాయ్స్, ఇప్పుడే మిల్క్ అయితే కలిపాను. ఇది వచ్చేసి బాబుకి, ఇది వచ్చేసి పాపకి, ఇది వచ్చేసి మా వారికి. మా వారికి ఏంటంటే మీగల్లాగా ఏమి ఉండకూడదు అనమాట. సో అందుకని ఇది వచ్చేసి మా వారికి, ఇది వచ్చేసి డింపుల్ పాపకి, ఇది మా చిట్టి బాబుకి. ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. అవునండి శ్రీవారు. గోలా ఇటండి, దా దా. డింపుల్ ఇదిగో, ఇది నీకు. దక్షిత్ ఇదిగో, ఒరే ఇదిగో ఇదిగో ఇదిగో. వెరీ గుడ్ అమ్మా మా బుడ్డోడు. ఏంటి ఏంటి? సరే, నువ్వు కూడా వెరీ గుడ్. నువ్వు కూడా వెరీ గుడ్. ఇదిగో ఇదిగో, నువ్వు కూడా తీసుకో, వెరీ గుడ్ అంట. ఇదిగో లే, అట్లా అట్లా పడి దొరలాడచ్చాలే. తీసుకో తీసుకో. ఇదిగో వెరీ గుడ్ నా బంగారు తల్లమ్మ. ఇది ఒరే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తాగు, చిన్నగా తాగు. బాగున్నాయా? డింపుల్ వాడు దొర్లిస్తాడు. ఇట్రా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. బిస్కెట్ ఏందమ్మా అట్లా పోసేసారు కింద అంతా. దర్శిత్ ఇట్రా. పాలు తాగేసిన తర్వాత నెక్స్ట్ డింపుల్ పాప డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. ఇప్పుడు కిందకి వెళ్తుంది అనమాట. కింద కొంచెం సేపు ఆడుకొని పైకి వస్తుంది. వాళ్ళ అక్క వెళ్తుంటే బొడ్డోడు నేను కూడా వెళ్తానని కాల్ చేశాడు. ఇంక సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. కింద డింపుల్ పాప సైకిల్ ఉంటది అనమాట. మీకు కూడా చూపిస్తాను రండి. డింపుల్ సైకిల్ ఇదిగోండి, ఇదే డింపుల్ సైకిల్. పక్కనే ఉన్నది వాళ్ళ డాడీ సైకిల్. మా ఆయన సైకిల్ కొన్నాడే గానీ అసలు తొక్కిందే లేదు, చాలా తక్కువ సార్లు తొక్కింది. అది ఎప్పుడు అలా మూలన పడే ఉంటది. ఏమిరా బాలరాజు,
ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇక డింపుల్ పాప ఏమో సైకిల్ దొక్కుంటుంది, మేమెందుకు ఖాళీగా ఉంటామని చెప్పి నేను బుడ్డోడు మీ ఇద్దరం కూడా వాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. అదే రోడ్లో ఊరికలా వాకింగ్ చేస్తున్నాను అని తీసుకొని. వాడికి కూడా అసలు బయటికి అంటే చాలు ఎక్కలేని హుషారంతా వచ్చేస్తుంది. ఏం చెప్పావురా? గట్టిగా ఒక 30-40 మినిట్స్ అయితే ఆడిపించాను. ఇక నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, సో డిన్నర్కి నేనైతే చపాతీ చేస్తున్నాను. నేను చపాతీ చేసే స్టైల్ చూస్తే మీరు వింతగా ఉంటదన్నమాట. ఏంటి బాబన్న ఇంకోసారి ఆశ్చర్యపోతారు. ఎవరైనా చపాతీని తిప్పుతారు, నేనేందంటే ఆ కింద ఉన్న పీటను తిప్పుతాను అనమాట. స్టూల్ని తిప్పుకుంటూ చేస్తాను. అంటే నాకు చపాతీ షేప్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తిన్గా ఉంటే చాలు, తిక్కుగా లేకుండా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మీరు కూడా నాలానే చేస్తారా, లేకపోతే మీరు ఎలా చేస్తారో రౌండ్ గా షేప్ వచ్చేలా చేస్తారా? నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక చపాతీలో కర్రీ వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన కర్రీనే మిల్ మేకర్స్ అను పొటాటో మిక్స్ కర్రీ చేశాను అనమాట. సో ఆ కర్రీనే చపాతీలో బాగుంటది కదా, సో అదే వేసుకొని తినేస్తున్నాము. ఫస్ట్ అయితే నేను మా ఆయనకి ఇస్తున్నాను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరే మనం అంతే ఏంటి, మనం చేసేసి ముందు పెట్టేయాలి అంతే. ఇంక ఇచ్చేస్తే ఆయన ఎప్పుడు తింటాడో ఆయన ఇష్టం, ఇక నా పని నేను చేసుకోవచ్చు అనమాట. అందుకని ఫస్ట్ మా ఆయనకి ఇచ్చేస్తాను. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇక నెక్స్ట్ మేము ఇద్దరం కూడా తినేస్తున్నాము. బుడ్డోడైతే పడుకున్నాడు అనమాట. డింపుల్ పాపని చపాతీ తింటావా అన్నం తింటావా అని అడిగితే అది చపాతీ కావాలనింది. అందుకని చపాతీయే వేసి ఇచ్చేసాను. అట్లుంటది మనతో. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మా బుడ్డోడు లేచిన తర్వాత వాడికి ఏదైతే పెడుతున్నానో వాడికి కర్డ్ రైస్ పెడదామని కర్డ్ రైస్ పెడుతున్నాను అనమాట. వాడు కర్డ్ రైస్ వద్దన్నాడు. డింపుల్ పాప చపాతీ తింటాను చూసి వాడికి కూడా చపాతీయే కావాలని వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి గోల పెట్టు అని డింపుల్ పాప కూడా పెట్టింది. వాడికి కూడా చపాతీ అంటే ఇష్టం లాగుంది. వాడు కూడా చపాతీ చక్కగా తుంపి పెడుతుంటే వాడే చక్కచక్క తినేసాడు. సరిపోయారు ఇద్దరును. కానీ చిన్న పిల్లోడు కదా, వాడికి ఎక్కువ పెట్టకూడదు కదా, అందుకని 2-3 పీసెస్ పెట్టాం అంతే. ఇక నెక్స్ట్ అందరం ఫ్రెష్ అయిపోయి ఇక పడుకోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఏంటంటే బెడ్రూమ్ లోకి వచ్చి ఏసీ ఆన్ చేస్తే చాలు, ఇక వాళ్ళిద్దరికి ఎక్కలేని ఆనందం అనమాట. రూమ్ లో మొత్తం తిరుగుతానే ఉంటారు, అసలు తొందర ప్రశాంతంగానే పడుకోరు. నేను అందుకే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి పడుకోబెట్టేస్తాను. ఇది ఫ్రెండ్స్, నా డే అయితే ఇంతటితో పూర్తయిపోయింది. అందరికీ బాయ్ గుడ్ నైట్. నా ఈవినింగ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్